నన్ను ఈ సీమలో అడుగు పెట్టద్దన్నావంట. సీమ నీ సొంతమా? అవునరా, ఈ సీమ నాది. ఈ సీమ కోసం ఊపిరి ఇస్తా, అవసరమైతే ఊపిరి తీస్తా. పో, సీమ వదిలి వెళ్ళిపో. నేను జైల్లో ఉన్నా ఈడ నా రాజ్యమే నడుస్తా ఉండాలనుకుంటా ఉన్నాను రా. నువ్వు పెద్దోడివి కాగానే నా వాళ్ళంతా ఊచ కోత కోసినావు. జైల్లో చేతులు విసుక్కుంటా కూర్చున్నాను రా. ఎప్పుడు బయటకు వస్తానా, ఎప్పుడు నీ పీక కోస్తానా అని. ఏంద్రా, నాకు వార్నింగ్ ఇచ్చిన సీమకు నన్నే రావద్దంటావా? నువ్వు వల్ల కాదికి పంపించకపోతే నేను నా అబ్బకు పుట్టినోని ఎట్టా అవుతాను రా. ఏంట్రా, అబ్బకు పుట్టావా? నువ్వు ఒక అబ్బకు పుట్టినవాడు అయితే ఆడదాన్ని అడ్డం పెట్టుకుని మా నాన్నని బాబాయిని ఎందుకు చంపుతావురా? నువ్వు ఆపకే పుట్టుంటే వేల మంది శ్రేయస్సు కోసం చేస్తున్న ఈ యజ్ఞ ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తావురా? అబ్బ అంట అబ్బ 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 అంటున్నావే, నీ అబ్బ దగ్గరికి నీ రోజులు పంపకపోతే నేను నా అబ్బకు పుట్టిన వాడినే కాదు. శభాష్, ఈ సీమకు నాయకుడు ఒక్కడే ఉండాలా. చంపడము లేక చావడము మన ఇద్దరి మధ్య జరగాల. చంపటం నా వద్దు, చావటం నీ వద్దు. నీ పౌరుషం చూపించాల్సిన ఆడవాళ్ళ మీద కాదురా, మూతి మీద మీసం ఉన్న వాళ్ళ మీద, నా మీద. మాట పడిపోయిందా? మీలో దమ్ముంటే ముందుకు రండిరా. చూసుకునే వెళ్ళి ఏందిరా చూసుకునేది? నా బిడ్డ నేను చెప్పుకున్నా, నీకేందిరా బాధ? నీ బిడ్డ నువ్వు కన్నావా, మోసావా, పెంచావా?